అంగరంగ వైభవంగా ఎంతకేళ్లకు గజమాల అప్పనపల్లి చేరింది. ఆ గజమాల సుమారు 65 కిలోమీటర్ల దూరం నుంచి ర్యాలీగా స్టార్ట్ అయ్యి చాలా ఉందాగా చాలా ఆనందకరంగా జరిగింది. ఎండనక ఏమి చెమట్లు పట్టేసినా అయినా సరే చాలా హ్యాపీగా అందరూ అప్పనపల్లి చేరుకున్నారు. ఈయనే ముల్లేటి రామస్వామి గారు, బాలాజీ టెంపుల్ సృష్టికర్త. ఈయనకి వెంకన్న బాబు గారు కళ్ళలో కనబడి నేను కొబ్బరికాయలో వెలిశాను రామస్వామి అని చెప్తే ఈ గుడి వెలిసింది అని మా పెద్దలందరూ చెప్పారు. మా చిన్నతనంలో అంటే 86కి ముందు తిరుపతి కన్నా అప్పనపల్లిలో ఎక్కువ జనం ఉండేవారు. కాలక్రమేణా తగ్గారు. అయినా రామస్వామి గారి ప్రతిష్ట ఎక్కడ చెక్కు చెదరలేదు. ముల్లేటి రామస్వామి గారు అంటే అప్పనపల్లి బాలాజీ కూడా అంటే ముల్లేటి రామస్వామి గారు. అలాంటి ముల్లేటి రామస్వామి గారికి ఏడుగురు కొడుకులు మనకు అందుబాటులో లేరు. చైర్మన్ గారు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఈయన అసలు ఈ గజమాల యాత్ర గురించి అడుగుదాం. చెప్పండి. దేవస్థానం వ్యవస్థాపకులు ముల్లేటి రామస్వామి గారు చిన్న అమ్మాయి. ప్రశ్నంతుడి స్వామి బాలవాలయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం రోజున ఈ స్వామి ప్రతి సంవత్సరం ఇక్కడ ముల్లేటి రామస్వామి గారు గజమాల ఇచ్చి ఆనవాయితీగా ఉంది. రాజుల తాలూకా చెట్టుపల్లి సంఘం వారు గత 1999 నుంచి ఈ గజమాల యాత్ర సాగించారు. కళ్యాణం రోజున శ్రీ స్వామివారికి గజమాలకు సమర్పిస్తారు. స్వామివారికి మాలలు ధరించి మాలలకి ఇచ్చేసి తర్వాత శ్రీ ముల్లేటి రామస్వామి గారికి గజమాలతో అలంకరిస్తారు. ఇది ఈ సంవత్సరం మొగల్తూరు దగ్గర బండి ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి ఈ యాత్ర మొదలైంది. బస్సు దారి అక్కడి నుంచి కోలాహలంగా సోదరులందరూ వచ్చి గజమాల స్వామివారికి మాలలు సమర్పించి తర్వాత శ్రీ ముల్లేటి రామస్వామి గారు అయిన మా నాన్నగారికి గజమాల అలంకరణ చేస్తుంటాం. నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను. అప్పనపల్లిలో తిరు కళ్యాణం జరుగుతుంది. అదే టైంలో ముల్లేటి రామస్వామి గారికి గజమాల యాత్ర జరుగుతుంది. ఇదేమన్నా విశిష్టత లేకపోతే ఇది ఏమన్నా అలా పెట్టుకున్నారా? ఇది యాక్చువల్ గా నాన్నగారి పుట్టినరోజు మే 25. అదే రోజు 90% ఈ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం వాళ్ళకి స్వామివారికి మాలలు సమర్పించి తర్వాత గజమాల నాన్నగారికి సమర్పించడం ఆనవాయితీకి వచ్చింది. 1999 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మట్టికి అలాగే నిర్వహంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి అవుతుంది. ఈ సంవత్సరం బండి ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి ఈ యాత్ర మొదలైంది. నాలుగు కలిసి ఇక్కడ తోలికొస్తే కలిసి చెట్టిపల్లి సంఘం వారు కూడా కలిసి గజయాత్ర చేసి స్వామివారికి మాలలు సమర్పించి తర్వాత ముల్లేటి రామస్వామి గారికి గజమాల అలంకరణ చేస్తారు. ఇది 10 సంవత్సరం అవుతుంది. ఈ గజమాల యాత్ర రాజోల నుంచే పరిమితమైంది. ఈసారి వెస్ట్ గోదావరి జగ్గరపేట రాజోల నుంచి వచ్చేదండి. కానీ ఈసారి బండి ముత్యాలమ్మ గుడి వెస్ట్ గోదావరి వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్